యాజ్ ఎ జర్నలిస్ట్గా మీ జీవితంలో మీకు బాగా గుర్తుండిపోయే ఒక మంచి బెదిరింపు చెప్పండి. నీ వృత్తి ఏందయ్యా? రాయటమే కదా. పొద్దున్నే వచ్చి నీ 2 చేతులు నరికేస్తాను. మంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కడప జిల్లా జమ్మలమడుగు చెందిన. పొద్దున దాకా ఎందుకయ్యా? నేను నైట్ అంతా ఇడే ఉంటా. ఎవరిని పంపిస్తావు పంపించి నా చేతులు నరికేసింది. రాజశేఖర్ రెడ్డి ఏంటంటే ఆయన ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది స్టోరీ రాశాం. నేరుగా మా ఇంటికి పోయింది. మా మెసేజ్ని పట్టుకొని మేము మా అమ్మని అందు పట్టుకొని మీ వాడు ఎక్కడ పోయింది అని ఏటకోళ్ళు చూపించి ఎక్కడున్నా చెప్పండి చంపేస్తామన్నారు. మా అమ్మ ఏడుస్తుంది. ఏమంటే ఇట్లా బెదిరించినారు. అంటే ఇప్పుడు 10 నిమిషాల్లో వస్తా అని నేరుగా రాజశేఖర్ రెడ్డి దగ్గరికి పోయింది. అంటే ఇప్పుడు మా ఇంటికి మనుషులు పంపించావే నన్ను చంపుతాను, ఇక్కడికి వచ్చా చంపించు అన్నా. బా ఏం డైలాగ్ కొట్టారు సార్. అంటేనే ఇప్పుడు రాజారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మైండ్ సెట్ ఉంటుంది అంటూ ఉంటారు. నిజమే సార్? ఈయనకెక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఆ లక్షణం? ఎవరు నాకు చెప్పేవాళ్ళు ఎవరు? నా ఇష్టం, నేనేమేం చేస్తాను. 45 సంవత్సరాలు నా ప్రొఫెషన్ జర్నలిస్ట్గా. నేను అందరు ముఖ్యమంత్రులతో ఇట్లా ఎదురెదురు కూర్చొని మాట్లాడినోడిని. నేను కలవని ముఖ్యమంత్రి ఎవరు అంటే నా లైఫ్లో ఈయనే, జగన్మోహన్ రెడ్డి. పోలింగ్ స్టేషన్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడుకొని వెనకలు రింగింగ్ చేపిస్తాడు ఆయన. ఎవరు? రాజశేఖర్ రెడ్డి. నేనే వీట్నెస్. ఫోటో కూడా తీసే లోపల నేను. అతనికి తెలుసు తప్పు నేను చేశానా లేదా అని. లోపల గుండె కొట్టుకుంటుంటుంది అది. నేను ఈ తప్పు చేశా రాశాడు. జరిగిన సంఘటన ప్రజలకు తెలియాలి. ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు అనేది. అసలు ప్రజలకి ఏం కావాలి? ఇప్పుడున్న రాజకీయ నాయకులు అది ఇవ్వగలరా? ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు హిట్టా పట్టా? ది గ్రేట్ చంద్రబాబు నాయుడు సీఎం అయినాకనే 140 కోట్ల రూపాయల బిల్లులు వస్తే చీఫ్ సెక్రటరీ బిల్లులు ఆపేశాడు ఆయన. ఎందుకంటారు సార్? అన్ని బోగస్ బిల్లులు.